కువైట్ నగరంలో నిన్నటి దినం ఆరంతస్తుల భవనంలో పొగమంచులై అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 40 మంది పైబడి కార్మికులు చనిపోయినారని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించి నామమాత్రంగా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది. ఇది కేవలం తాత్కాలికమే అని చెప్పి ఒక పక్క మేము ఏఐటీసీగా నమ్మబలికి ఆ యొక్క చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో అలాగే కువైట్ ప్రభుత్వంతో మాట్లాడి 25 లక్షల రూపాయలు తగ్గకుండా ఈ యొక్క చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు అందివ్వాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వీలైనంత త్వరగా చనిపోయినటువంటి DNA పరీక్షలు నిర్వహించి ఆయా మృతదేహాలను వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి తొందరగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క విదేశాలకు పోయేటువంటి కార్మికుల యొక్క నమోదును కూడా కేంద్ర ప్రభుత్వం కొంత కఠినతరం చేసి ఎవరెవరైతే అక్కడ పోతున్నారో వాళ్ళకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి తక్షణం యుద్ధ ప్రాతిపదికపైన ఈ యొక్క కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం.